నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పుడంతా కూడా హాస్పిటల్ బాధితుడిని. 2 సార్లు చెయ్యి ఇరిగింది. 7th ఒకసారి, 10th ఒకసారి. అపెండిసైటిస్ ఆపరేషను, కాలుకి ముళ్ళు గుచ్చుకునే అదంతా సెప్టిక్ ఏదో ఒక ఆపరేషను. బస్సు దగ్గర నుంచి కింద పడి 2 కాళ్ళు దొక్కుపోయి అయ్యొకసారి. ఇట్లా ఆసుపత్రులు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే 3 సంవత్సరాలు పట్టేది మా నాన్న అప్పు తీర్చడానికి. షాపులో అడ్వాన్స్ తీసుకోవాలి. నాకు చెయ్యి ఇరిగినప్పుడు ఓ 1000 రూపాయలు అడ్వాన్స్. ఆయనకు వచ్చే జీతం 350 రూపాయలు. ఏం చేయాలి ఆయన? నెలకి 50 రూపాయలు చొప్పున కట్ చేసుకోవాలి. అంటే దానివల్ల ఇంట్లో మేము నిత్యావసర వస్తువుల్లో ఒకటి తగ్గించుకోవాలి, లేదా టిఫిన్ ఏదో తగ్గించుకోవాలి. ఇది చాలా నార్మల్గా కనబడుతుందండి. ధనవంతుడికి ఏం కనిపించదు ఇందులో. అట్లాగే ఒక అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఇదే సమస్య. ఇట్లాగా సఫర్ అయినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మనం, నాలాంటి వాడైతే. కాబట్టి నాకు దాని విలువ బాగా తెలుసు. ఎక్కడ ఎందుకు నేను ఉద్యోగంలోకి వచ్చాక మనకేమో చేజాచి అలవాట్లే, ఇంకోటి బెదిరించే అలవాట్లే. దానివలన డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేక